ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్, నేను మీ కె విజయభాస్కర్. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఓపెన్ గానే చెప్తాను, గత ప్రభుత్వంలో నాకు అన్యాయం జరిగింది, ఎవరన్నా కానీ నాకు న్యాయం చెప్పేటంటే ఎవరి దగ్గరికన్నా వచ్చి నేను మాట్లాడతా, నాకు న్యాయం చేస్తామని చెప్పండి అని కోరడం జరుగుతుంది. ఆయనకు న్యాయం చేయాలంటే ఈ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, లేకపోతే అతని కుమారుడు లోకేష్ బాబు. ఎందుకంటే ప్రతిసారి అతను నాకు 100 కేసులు ఉన్నాయి, ఎన్ని కేసులు ఉన్నాయి అని చెప్పడం జరుగుతుంది. ఆ 100 కేసులు కానీ 50 కేసులు కానీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు లోకేష్ ఆలోచన చేయాలి. వాళ్ళకి సంబంధించిన అధికారులతో వాళ్ళ ఎఫ్ఐఆర్లన్నీ తెప్పించి, ఏంటివే ప్రభాకర్ రెడ్డి మీద ఇన్ని కేసులు ఉన్నాయని చెప్తున్నాడు, దీన్ని ఏదో ఒకటి మనం పరిష్కారం చేస్తాము, ఆయనకు న్యాయం చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు లోకేష్ దీనిపైన ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలా. అది ఒక విధంగా నేను కూడా ఈ విషయంలో ఆయనకు మద్దతు తెలుపుతా. ప్రభాకర్ రెడ్డికి ఎందుకు తెలుపుతా అంటే, అతను చేసిన క్రైమ్ ఏదంటే BS3 BS4 అనే వెహికల్ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారము స్క్రాప్ వెహికల్స్. అశోక్ లైలాండ్ వాళ్ళు కూడా స్క్రాప్ వెహికల్స్ కిందనే అతనికి ఇచ్చినారు. ఫేక్ రిజిస్ట్రేషన్లు, ఫేక్ ఇన్సూరెన్స్లు అన్ని చేసి ఆ కేసుల్లో ఇన్వాల్వ్ చేసినారు. అంటే ప్రభాకర్ రెడ్డి ఉద్దేశం ఏమంటే, మేము అధికారంలో ఉన్నాము, దానికి సంబంధించిన అధికారులందరినీ కూడా దానికి సంబంధించిన అధికారులను కూడా భయపడించుకొని నేను కేసులు కొట్టేయించుకుంటా చంద్రబాబు నాయుడు లోకేష్ చెప్తే అనేది అతని ఉద్దేశం అనుకుంటాను. లేకపోతే చంద్రబాబు నాయుడు గాని లోకేష్ గాని ఇతరులైనటువంటి రాజకీయ నాయకులు గాని అతను న్యాయం చేస్తా అంటే తీసుకుని వచ్చారు. అతను అడుగుతా ఉండేది ఏమంటే, నేను చేసిండేది తప్పు, స్క్రాప్ వెహికల్ అనేవి నేను బజార్లో తిప్పకూడదు రోడ్ల మీద, అందువల్ల దయచేసి ఇది పెరిగిన రైలుకి తీసుకొచ్చి నన్ను లోపల పెడితే మీరు నా కుటుంబానికి నాకు న్యాయం చేసిన వాళ్ళు అవుతారనేది అతని ఉద్దేశం. నాకుండే అభిప్రాయం కూడా అదే. అంటే ఒక దొంగ వచ్చి నేను పలానా ఇంట్లో దొంగతనం చేసిన, ఆ దొంగతనం చేసిన దానికి నేను పశ్చాత్తాపడి ఒప్పుకుంటాండా, మీరే జడ్జి గారు మీరే న్యాయం చేయండి అని చెప్పి అడగడం లాంటిది. అలాంటిదే ఈరోజు ప్రభాకర్ రెడ్డి కూడా వాళ్ళ అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడిని లోకేష్ ను కూడా అడుగుతాను, నేను తప్పు చేసినా దీంట్లో మీరు న్యాయం చేస్తే అందరూ ప్రజలకు మీరు ఒక మెసేజ్ పంపించిన వాళ్ళు అవుతారనేది అతని ఉద్దేశం అనుకుంటున్నారు. లేకపోతే అతని మీద ఏం పార్టీ కోసమో, పార్టీ కార్యకర్తల కోసమో, లేకపోతే ఎవరన్నా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో వాళ్ళ పార్టీలో ఇబ్బందులు పడుతుంటే వాళ్ళ కోసం ఫైట్ చేసి కేసులు పెట్టింటే అతను చంద్రబాబు నాయుడు లోకేష్ ను ఇతర రాజకీయ నాయకులను అడగల. అతను చేసిండేదే క్రైమ్. ఈ క్రైమ్ చేసి ఈరోజు మళ్ళా నాకు న్యాయం జరగల్లా, ఎవరి దగ్గరికన్నా పోతా అని చెప్తారు. రెండోది, మాకు సంబంధించినటువంటి ఎక్స్ఎమ్మెల్యేల దగ్గరికి అందరికి తాడిపత్రి ఎక్స్ఎమ్మెల్యే అన్యాయం చేసినాడని చెప్పి ఇంత బుక్కులు తీసుకొని పోయి తిరుగుతాడు అందరి ఇళ్ళకాయ. అయ్యా ప్రభాకర్ రెడ్డి గారు, నేను తప్పు చేసింటే నీకు ధైర్యం ఉంటే కోర్టుకుండా గాని నీకు సంబంధించినటువంటి పోలీస్ అధికారుల దగ్గరికి పోయి నా మీద కేసు పెట్టండి, నేను ఒప్పుకుంటా, నేను తప్పు చేసింటే అయ్యా అని. నేను ఎలాంటి తప్పు చేయలేదని వాళ్ళ అధికారులకు తెలుసు, వాళ్ళ పార్టీ వాళ్ళకి తెలుసు, అందరికి తెలుసు. పబ్లిక్ ను మోసం చేసే దానికోసం మాత్రమే ఇలాంటివన్నీ జిమ్ముకులు చేస్తాంటారు. చెప్పిందే చెప్పి ప్రజలు నమ్మించాలనే ఆలోచనలో అతని ఆలోచన. ఇంకోటి, అతను నా మీద ఆరోపణ చేస్తాడు, నా భార్యను తిట్టినాడు అని. ఇది నేను రెండోసారి కూడా మీకు చెప్తాను మీడియా రూపంలో. వాళ్ళ భార్యను గాని వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరినన్నా గాని మహిళలు నేను తిట్టింటే ఆమె వచ్చి మీడియా రూపకంగా గాని ఎక్కడన్నా గాని పెద్దారెడ్డి వచ్చి తిట్టినాడు అని ఉమ్మక్క చెప్తే
నేను వాళ్ళ ఇంటి దగ్గరకు పోయి క్షమాపణ చెప్పేదానికి నేను సిద్ధంగా ఉన్నా. ప్రభాకర్ రెడ్డి, నువ్వు నీ భార్యతో నువ్వు మాట్లాడే అబద్ధాలన్నీ నిజమని చెప్పించుకో. కనీసం నేను నీ ఇంటి దగ్గరకు వచ్చి క్షమాపణ చెప్తా. ఎందుకు ఆ బుద్ధి లేని మాటలు, ఆడవాళ్ళను రాజకీయాల్లో లాగేది, ఇవన్నీ చేశాడు. కనీసం ఆలోచన కూడా లేదు. చంద్రబాబు రీకాల్ పెడితే మా కోడళ్ళు మీటింగ్ పంపిస్తే అక్కడ పోలీసు అధికారులు కూడా అడ్డుకొని ఆమె స్పీచ్ అయిపోతానే తిరిగి పంపించడం జరుగుతుంది. అంటే నీలాంటి నీచమైన సంస్కృతి నాకు లేదు. నేను ఎంతసేపు ఉన్నా నాకు తెలిసిందేది, నాకు ఏది మాట్లాడాలనుకుంటే అది మాట్లాడతా తప్ప నీ మాదిరి అబద్ధాలు అన్నీ చెప్తూ దాన్ని నిజం చేసేదానికి ప్రయత్నం చేసే మనస్తత్వం నాకు కాదు. రెండోది, ఈ మధ్య కాలంలో జిల్లా అధికారి అయినటువంటి డిపిఓ గారిని ఏదో లేఅవుట్ల విషయంలో ఒక అప్లికేషన్ ఇచ్చి 2-3 దానిపైన నువ్వు చేయాలా అనేది అతని అభియోగం. 1-2 చేసే బదులు తాడిపత్రి లేఅవుట్ల మీద అన్నిటి మీద కూడా గత ప్రభుత్వంలో చేసినట్టు కావచ్చు, ఇప్పుడు చేసినట్టు కావచ్చు, అన్నిటిపైన కూడా ఉడా లేఅవుట్లు ఉన్నాయా లేదా, పర్మిషన్లు ఉన్నాయా లేదా అని కలెక్టర్ గారికి నువ్వు అర్జీ. నేను కూడా ప్రతిపక్షంగా నేను కూడా గ్రీవెన్స్ లో ఒక అర్జీ ఇస్తా. అన్ని దానిపైన ఎంక్వైరీ చెప్పి వంకలు సాగిండేటివి, ఇంకోటి వితౌట్ లేఅవుట్లవి అన్ని దాని మీద నువ్వు అధికారులను బ్లాక్మెయిల్ చేసి నీ అవసరాల కోసము, నీ ఇబ్బందులు తీర్చుకునే దానికోసము, నీ గుడ్ విల్ కోసము నువ్వు ఈ విధంగా చేసి ఐఏఎస్లను, గ్రూప్ 1 అధికారులను, కింద అధికారులను భయపడించుకుంటూ చేయడం అనేది చాలా నీచమైన సంస్కృతి. నువ్వు రాజకీయాల్లో సీనియర్గా ఉన్నావు, ఒకసారి ఎక్స్ఎమ్మెల్యేవి, నువ్వు 2-3 సార్లు చైర్మన్ కూడా ఉండి కూడా నీకు ఆలోచన శక్తి వయసు పెరిగే కొద్దీ తగ్గిందేమో. ఎవరినెవరిని ఆలోచన చేసి ఏది మనం మాట్లాడితే మంచిదో చెడ్డదో ఒకసారి ఆలోచన చేయాలి.